Welcome to Breadswork YouTube channel. Today we are discussing about the PMMC, moving iron and dynamometer type and induction type instruments. Basically, measuring instruments are divided into two types. First one is absolute instruments. Second one is secondary instruments. What is absolute instrument? అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ కు క్యాలిబ్రేషన్ అవసరం లేదు. అది వచ్చేసి ఒక ఇన్స్ట్రుమెంట్ యొక్క కాన్స్టెన్స్ తో కంపేర్ చేసి మెజర్ చేస్తారు. అలాగే వచ్చేసి ఈ అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఎక్కువగా ల్యాబొరేటరీలో యూజ్ చేస్తారన్నమాట. బట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్యాంజెంట్ గ్యాల్వనోమీటరు, సెకండ్ వన్ వచ్చేసి రైలే కరెంట్ బ్యాలెన్స్ మీటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ కు క్యాలిబ్రేషన్ అనేది అవసరము. అలాగే వచ్చేసి మన నార్మల్గా యూజ్ చేసే ఆల్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అన్ని వచ్చేసి సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఆ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే అమ్మీటరు, వోల్ట్ మీటరు, వాట్ మీటరు, ఎనర్జీ మీటర్. టైప్స్ ఆఫ్ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ లో ఏమేమి టైప్స్ ఉన్నాయంటే 3 types గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, సెకండ్ వన్ వచ్చేసి రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత థర్డ్ వన్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తాయంటే ఓన్లీ అట్ ద టైం మాత్రమే, అంటే ఇన్స్టెంట్ లో మాత్రమే రికార్డ్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ మనము వోల్టేజ్ మెజర్ చేసాం అనుకోండి, ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ లో మన ఇంట్లో ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది తెలుపుతుంది అన్నమాట. అలాగే కరెంట్స్ కూడా. కరెంట్ వచ్చేసి క్లామీటర్ యూజ్ చేసుకొని మనము కరెంట్ మెజర్ చేస్తే ఆ ఇన్స్టెంట్ లో ఉండే కరెంట్ మాత్రమే వస్తుంది. వీటినే ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి అమ్మీటర్, వోల్ట్ మీటర్. నెక్స్ట్ వన్ ఈజ్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తాయంటే కంటిన్యూగా రికార్డ్ చేస్తూ ఉంటాయి క్వాంటిటీని, ఏదర్ వోల్టేజ్ ఆర్ కరెంట్స్ అన్నమాట. వీటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రికార్డింగ్ వోల్ట్ మీటర్. అంటే రికార్డింగ్ వోల్ట్ మీటర్ లో కంటిన్యూగా వచ్చేసి వోల్టేజ్ ని మెజర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే టోటల్ క్వాంటిటీని ఒక పర్టికులర్ ఓవర్ టైంలో వచ్చేసి మెజర్ చేస్తుంటారు అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో యూజ్ చేసే ఎనర్జీ మీటర్. మనం ఎనర్జీ ఎప్పుడైతే వాడుతుంటామో ఆ టోటల్ ఎనర్జీని అది స్లాబ్లుగా డివైడ్ చేసి రికార్డ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఎసెన్షియల్ పార్ట్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ ఈజ్ డిఫ్లెక్టింగ్ టార్క్, సెకండ్ వన్ ఈజ్ కంట్రోలింగ్ టార్క్, థర్డ్ వన్ ఈజ్ డాంపింగ్ టార్క్. డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మీటర్లో మన పాయింటర్ కానీ ఇండికేటర్ కానీ ఒక క్వాంటిటీని మనం సప్లై చేసినప్పుడు అది క్వాంటిటీ ఎంత ఉందనేది జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఆ క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో అంతవరకు మెజర్ చేస్తాం అన్నమాట. అలా వెళ్ళడానే డిఫ్లెక్షన్ అంటారు అన్నమాట. డిఫ్లెక్టింగ్ టార్క్ అంటారు. ఆ డిఫ్లెక్టింగ్ టార్క్ వచ్చేసి ఎక్కడ ఆగాలి అనేది కంట్రోలింగ్ టార్క్ కూడా డిసైడ్ చేస్తుంది అన్నమాట. డిఫ్లెక్టింగ్ టార్క్ లో వచ్చేసి పాయింట్ మూవ్ అవుతూ ఉంటుంది. కంట్రోలింగ్ టార్క్ ఏం చేస్తుందంటే దానికి ఆపోజిట్ గా పనిచేస్తుంది అన్నమాట. ఆపోజిట్ గా పనిచేసి ఆ పాయింటర్ వచ్చేసి ఎక్కడ ఆగాలి అనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ ఆగాలి అనేది మనం ఇచ్చిన క్వాంటిటీని బేస్ చేసుకుని ఉంటుంది అన్నమాట. అక్కడ ఆగిన తర్వాత వచ్చి సమ్ ఆసిలేషన్స్ అనేది అంటే వైబ్రేషన్స్ అనేది మనకు అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఆ ఆసిలేషన్స్ ను లేకుంటే వైబ్రేషన్ ను కంట్రోల్ చేయడానికే డాంపింగ్ టార్క్ అనేది యూజ్ చేస్తారన్నమాట. మనకు వచ్చేసి కంట్రోలింగ్ టార్క్ లో ఏమేమి టైప్స్ ఉంటాయంటే స్ప్రింగ్ కంట్రోల్ ఉంటుంది, గ్రావిటీ కంట్రోల్ ఉంటుంది. అలాగే డాంపింగ్ టార్క్ లో వచ్చేసి ఎయిర్ ఫ్రిక్షను, ఫ్లూయిడ్ ఫ్రిక్షను, ఎడ్డీ కరెంట్ డాంపింగ్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎడ్డీ కరెంట్ డాంపింగ్. టాపిక్ ఈజ్ పిఎంఎంసి అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. జనరల్గా ఏంటంటే 2 మ్యాగ్నెట్స్ మధ్యలో వచ్చేసి మనమైతే ఏది మెజర్ చేయాలనో ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంచుతారు. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చేసి ఆ ఇండికేటర్ అనేది మూవ్ అవుతుంటుంది. ఓకే,
Principle: a current carrying conductor placed in a magnetic field experiences a force, that is a Lorentz force. F is equal BI L అన్నమాట. అది అంటే ఒక టూ మ్యాగ్నెట్స్ మధ్యలో ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల వచ్చేసి జనరేట్ చేసిన ఫోర్స్ వచ్చేసి లారెన్స్ ఫోర్స్ అంటారంట. డిఫ్లెక్టింగ్ టార్క్. డిఫ్లెక్టింగ్ టార్క్ దీంట్లో పిఎంఎంసీలో ఎలా ఉంటుందంటే టీడీ డిఫ్లెక్టింగ్ టార్క్ టీడీ ఈజ్ ఈక్వల్ టు ది ఎన్బిఏ ఇంటూ ఐ అనమాట. అంటే ఎన్బిఏ వచ్చేసి ఇక్కడ కాన్స్టెంట్స్, ఐ వచ్చేసి కరెంట్స్ అనమాట. అంటే డిఫ్లెక్టింగ్ టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ అనమాట. సిన్స్ స్కేల్ కూడా ఎలా ఉంటుందంటే థీటా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ ఉంటుంది. సో ఆ టోటల్ స్కేల్ వచ్చేసి యూనిఫామ్ గా ఉంటుంది అన్నమాట. ఈ పిఎంఎంసీ మీటర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే డీసీలో కరెంట్ మెజర్ చేయడానికి, డీసీలో వోల్టేజ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఏసీలో వచ్చేసి డైరెక్ట్ గా మెజర్ చేయలేము అనమాట. డాంపింగ్, ఇక్కడ డాంపింగ్ వచ్చేసి మీరు వచ్చేసి ఇడ్డీ కరెంట్ డాంపింగ్ యూజ్ చేస్తారు ఈ పిఎంఎంసీలో. ఇడ్డీ కరెంట్ డాంపింగ్ కూడా అంటే ఏమిటంటే ఒక కాయిల్ ఉంటుంది, కాయిల్కి ఎలక్ట్రిసిటీ సప్లై అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఆ పాయింట్ వచ్చేసి ఆఫ్ సైడ్ కాకుండా డాంపింగ్ క్రియేట్ చేస్తుంది. దాన్ని ఇడ్డీ కరెంట్ డాంపింగ్ అంటారన్నమాట. అడ్వాంటేజ్ ఆఫ్ పిఎంఎంసీ మీటర్స్: యాక్యురసీ హైగా ఉంటుంది, స్కేల్ వచ్చేసి యూనిఫామ్ గా ఉంటుంది, తర్వాత సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది, పవర్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్: దీని ద్వారా వచ్చేసి మనము ఏసీని డైరెక్ట్గా మెజర్ చేయలేము, తర్వాత వచ్చి కొంచెం ఎక్స్పెన్సివ్, అలాగే ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూజ్ చేయడం వల్ల ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వచ్చేసి ఎప్పుడైనా మ్యాగ్నటైజేషన్ కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి డిసడ్వాంటేజెస్. అప్లికేషన్స్ ఏంటంటే ఇవి డీసీలో యూజ్ చేస్తారు. డీసీ అమ్మీటర్ గాను, డీసీ వోల్ట్మీటర్ గాను, గాల్వనోమీటర్ గాను, లేకుంటే అనలాగ్ మల్టీమీటర్గా ఈ పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్స్ను యూజ్ చేస్తాం. పక్కన ఇచ్చిన డయాగ్రామ్ వచ్చేసి పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ అక్కడ డయాగ్రాము. దాంట్లో వచ్చేసి ఒక సౌత్ పోల్, ఒక నార్త్ పోల్ ఉంది. మధ్యలో వచ్చేసి ఒక నీడిల్, మనకి మనం ఏదే పాయింట్ అయితే ఇండికేట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ మెకానిజం ఉంది. ఈ నార్త్ నుంచి సౌత్ కు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెళ్ళేటప్పుడు ఈ నీడిల్ కట్ చేసినప్పుడు ఆ పాయింట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మూవ్ వచ్చేసి ఏ క్వాంటిటీ ఇంతవరకు ఉండాలనో అంత అలాగా డిఫ్లెక్ట్ అవుతుంటుంది. దానికి ఆపోజిట్ గా కంట్రోలింగ్ టార్క్ వర్క్ అవుతుంది. అలాగే వచ్చేసి వర్క్ అయిన తర్వాత వచ్చేసి పాయింట్ దగ్గర ఆగిన తర్వాత సమ్ ఆసిలేషన్స్ అయ్యి ఆ ఆసిలేషన్ అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఎడ్డీ కరెంట్ డాంపింగ్ అనేది యూజ్ చేస్తారు అనమాట. టాపిక్ ఈజ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ వచ్చేసి ఒక సాఫ్ట్ ఐరన్ ఉంటుంది. ఐరన్ వచ్చేసి మ్యాగ్నెటైజ్ అవుతుంది. ఎప్పుడు అంటే ఆ కాయిల్లో వచ్చేసి మన మ్యాగ్నెటైజేషన్ కు సాఫ్ట్ ఐరన్ కి మనం ఆన్ చేసి ఉంటాము. ఆ కాయిల్ వచ్చేసి కరెంట్ పంపించినప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ వస్తుంది. ఆ ప్రొడ్యూస్ ద్వారా వచ్చేసి సమ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఆ ఫోర్స్ వల్ల వచ్చేసి ఆ పాయింటర్ అనేది మూవ్ అవుతుంటుంది అనమాట. ఆ పాయింటర్కి వచ్చేసి మనం కంట్రోలింగ్ వెయిట్ ప్రొవైడ్ చేసి ఉంటాము. అలాగే ఇంకో సైడ్ వచ్చేసి బ్యాలెన్స్ వెయిట్ ప్రొవైడ్ చేసి ఉంటాము. ఈ బ్యాలెన్స్ వెయిట్ అనేది ఎయిర్ ఫ్రిక్షన్ ఛాంబర్ కి ఆపోజిట్ గా ప్రొవైడ్ చేసి ఉంటాం. ఎయిర్ ఫ్రిక్షన్ ఛాంబర్ ఏం చేస్తుందంటే ఆ పాయింటర్ వచ్చేసి ఆసిలేట్ కాకుండా పర్టికులర్ ఫిక్స్డ్ గా ఉండడానికి ఈ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. దీంట్లో వచ్చేసి ఆ స్కేల్ ఎలా ఉంటుందంటే ఈ నాన్ యూనిఫామ్ గా ఉంటుంది. అలాగే వచ్చేసి ఇక్కడ టార్క్ ఎలా ఉంటుందంటే డిఫ్లెక్షన్ టార్క్ వచ్చేసి టీడీ ఈక్వల్ టు ఐ స్క్వేర్ అన్నమాట. కరెంట్ స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ వచ్చేసి థీటా ఈక్వల్ టు ఐ స్క్వేర్. సో ద స్కేల్ ఈజ్ నాన్ యూనిఫామ్ అండ్ క్రౌడెడ్ టు 0, నాన్ యూనిఫామ్ అంట. ఇది వచ్చేసి ఏసీకి డీసీకి రెండింటికి యూజ్ చేస్తాము. ఇక్కడ యూజ్ చేసే డాంపింగ్ ఏంటంటే ఎయిర్ ఫ్రిక్షన్ ఛాంబర్ ద్వారా ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇది వచ్చేసి రెండు రకాలుగా మూవింగ్ ఐరన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అట్రాక్షన్ టైప్ ఉంటాయి, రెండోది వచ్చేసి రిపల్షన్ టైప్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ యూజ్ చేసే మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఒక నార్త్ సౌత్ అయితే ఆ నీడిల్ వచ్చేసి అట్రాక్ట్ అవుతుంది. అలా కాకుండా నార్త్ అయినా సౌత్ అయినా కూడా రిపల్ అవుతుంది అన్నమాట. అందుకు కాబట్టి 2 టైప్స్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ మనం యూజ్ చేస్తాము. నేను వచ్చేసి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రగ్గుడుగా ఉంటుంది, అలాగే వచ్చేసి కాస్ట్ వచ్చి తక్కువ ఉంటుంది, ఏసీని డీసీ మెజర్ చేస్తుందన్నమాట. ఇవి ఇక్కడ అడ్వాంటేజెస్ అన్నమాట. డిసడ్వాంటేజ్ అంటే
పిఎంఎంసీతో కంపేర్ చేస్తే యాక్యురసీ తక్కువ ఉంటుంది. అలాగే ఫ్రీక్వెన్సీ ఎర్రర్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వచ్చేసి ఈ మ్యాగ్నటైజేషన్ కావడం వల్ల వచ్చేసి హిస్టరీస్ లాసెస్ అండ్ హిస్టరీస్ ఎర్రర్ డెవలప్ అవుతుంది. స్కేల్ వచ్చేసి నాన్ యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేమన్నమాట. ఇవి డిసడ్వాంటేజ్ అన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఏసీ అమ్మీటర్, ఏసీ వోల్ట్ మీటర్లో మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఇక్కడ పక్కన ఇచ్చిన డయాగ్రామ్ ఏంటంటే ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించినది. ఇక్కడ వచ్చేసి ఒక ఫిక్స్డ్ కాయిల్ని వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. డివైడ్ చేసి దాని మధ్యలో నీడిల్ ప్రొవైడ్ చేశారు. అలాగే దానికి ప్యారలల్గా వచ్చేసి ఒక మూవింగ్ కాయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ మూవింగ్ కాయిలు అలాగే ఫిక్స్డ్ కాయిలు రెండింటిలో కరెంట్ ఫ్లో అయినప్పుడు ఫిక్స్డ్ కాయిల్ అనేది ఒక టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మూవింగ్ కాయిల్ అనేది వచ్చేసి అనదర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు టార్క్ ఇంటరాక్షన్తో ఈ డైనమోమీటర్ అనేది పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి డిఫ్లెక్టింగ్ టార్క్ ఎలా ఉంటుందంటే ఈ రెండు కరెంట్స్ వల్ల ఈ టార్క్ డెవలప్ అవుతుంది కాబట్టి టీడీ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు I1 ఇంటూ I2 అన్నమాట. ఇక్కడ I1 అంటే ఏంటంటే కరెంట్ ఇన్ ఫిక్స్డ్ కాయిల్, I2 ఈక్వల్ కరెంట్ ఇన్ మూవింగ్ కాయిల్ అన్నమాట. ఈ డైనమోమీటర్ మీటర్ వచ్చేసి ఏసీకి డీసీకి యూజ్ చేస్తాము. అలాగే ఈ స్కేల్ వచ్చేసి అప్రాక్సిమేట్గా యూనిఫామ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి యూజ్ చేసే డాంపింగ్ వచ్చేసి ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అనేది యూజ్ చేస్తాము. అలాగే వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఏసీకి డీసీకి మెజర్ చేయొచ్చు. ఎంఐతో కంపేర్ చేస్తే యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. అలాగే వచ్చేసి ఇది స్టాండర్డ్ మీటర్గా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది 2 కాయిల్స్ యూజ్ చేయడం వల్ల వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే వచ్చేసి లో టార్క్ టు వెయిట్ రేషియో దాన్ పిఎంఎంసీ అంటే పిఎంఎంసీ కన్నా లో టార్క్ టు వెయిట్ అనేది రేట్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. డిసడ్వాంటేజ్ ఏంటంటే వచ్చేసి 2 కాయిల్స్ యూజ్ చేయడం వల్ల కాస్ట్ ఎక్కువ అవుతుంది. పిఎంఎంసీ మీటర్స్తో కంపేర్ చేస్తే ఇది వచ్చేసి లో టార్క్ టు వెయిట్ రేషియో ఎక్కువగా ఉంటుంది. అలాగే వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఇది ఈజీగా సెన్స్ చేస్తుంది అన్నమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ను. ఇవి డిసడ్వాంటేజెస్. టాపిక్ ఈజ్ ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్. ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపలే. ఇక్కడ వచ్చేసి చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆర్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ కరెంట్స్ ఇన్ అల్యూమినియం డిస్క్ అన్నమాట. అంటే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చేసి ఎడ్డీ కరెంట్స్ వచ్చేసి ఒక డిస్క్ మీద ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు వచ్చేసి ఈ ఎడ్డీ కరెంట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు ఇంటరాక్షన్తో సమ్ టార్క్ డెవలప్ అవుతుంది. ఆ టార్క్ వల్ల వచ్చేసి ఆ డిస్క్ అనేది మూవ్ అవుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ ఏసీకి మాత్రమే యూజ్ చేస్తాము. ఇక్కడ డ్రైవింగ్ టార్క్ ఎలా ఉంటుందంటే డ్రైవింగ్ టార్క్ వచ్చేసి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎడ్డీ కరెంట్స్ మధ్యలో ఇంటరాక్షన్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్ అని యూజ్ చేస్తారు. ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వచ్చి దీన్ని బ్రేకింగ్ టార్క్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఆ బ్రేకింగ్ టార్క్ వచ్చేసి డైరెక్ట్ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఉంటుంది. మ్యాగ్నెట్ లో ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ ఎడ్డీ కరెంట్స్ వచ్చేసి అల్యూమినియం డిస్క్ మీద ఎఫెక్ట్ చూడడం వల్ల డాంపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ యూజ్ చేసే డాంపింగ్ ఏంటంటే ఎడ్డీ కరెంట్ డాంపింగ్. అడ్వాంటేజ్ ఆఫ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్ గా ఉంటుంది. అలాగే వచ్చేసి రబ్బెస్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. టార్క్ వచ్చి హైగా ఉంటుంది. ఓవర్లోడ్కు మంచిగా సూట్ అవుతుంది అన్నమాట. డిసడ్వాంటేజ్ అంటే ఓన్లీ ఏసీకి మాత్రం యూజ్ చేస్తాము. దీంట్లో కూడా ఫ్రీక్వెన్సీ ఎర్రర్స్ ఉంటాయి. అలాగే టెంపరేచర్ ఎర్రర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ యూజ్ చేస్తాము. అలాగే ఏసీ వాట్ మీటర్గా లేకుంటే పవర్ ఫ్యాక్టర్ మీటర్గా ఈ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ను యూజ్ చేస్తాం. ఎనర్జీ మీటర్ కాన్సెప్ట్స్. ఈ ఎనర్జీ మీటర్ కాన్సెప్ట్ వచ్చేసి ఎనర్జీ మీటర్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సేమ్ ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఎలాగైతే ఫిక్స్డ్ కాంటాక్ట్, ఫిక్స్డ్ కాయిల్ అలాగే మూవింగ్ కాయిల్ యూజ్ చేసామో ఆ రెండు వెళ్ళే కరెంట్ ప్రొడ్యూస్ చేసే టార్క్స్ ఇంట్రాక్షన్ తో డిస్క్ మూవ్ అవుతుంది. అదే ప్రిన్సిపల్ ఇక్కడ యూజ్ చేస్తారన్నమాట. ఈ ఎనర్జీ మీటర్ లో మీటర్ కాన్స్టెంట్ అది అంటే ఏమిటంటే కిలోవాట్ అవర్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ చేస్తే మీటర్ కాన్స్టెంట్ వస్తుంది. అలాగే మన ఎనర్జీ మీటర్ లో ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలంటే మీటర్ కాన్స్టెంట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇస్తే ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. క్రీపింగ్ అంటే నో లోడ్ కండిషన్ లో డిస్క్ అనేది రొటేట్ అవుతుంటుంది అన్నమాట.
స్లోగా రొటేట్ కావడాన్ని క్రీపింగ్ ఎర్రర్ అంటారు. ఆ క్రీపింగ్ ఎర్రర్ను మనం నలిఫై చేయాలంటే ఆ డిస్క్ మీద చిన్న హోల్స్ 2 హోల్స్ను డ్రిల్ చేయాలి. అలా లేకుండా ఉంటే ఒక స్మాల్ ఐరన్ పీస్ను దానికి అటాచ్ చేయాలన్నమాట. అంటే నోలల్లో మూవ్ కాకుండా. ఫ్యాంటమ్ లోడింగ్ టెక్నిక్ ఎందుకు యూజ్ చేస్తారంటే హై కెపాసిటీ ఎనర్జీ మీటర్లో టెస్ట్ చేయడానికి ఈ ఫ్యాంటమ్ లోడింగ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ టేబుల్ అన్నమాట. కంపారిజన్ టేబుల్ ఏమి ఇచ్చామంటే ఫీచర్స్ ఇచ్చాము, పిఎంఎంసి ఇచ్చాము, మూవింగ్ ఐరన్ ఇచ్చాము, నెక్స్ట్ వచ్చి డైనమోమీటర్ ఇచ్చాము, తర్వాత వచ్చి ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చామన్నమాట. ఫస్ట్ ప్రిన్సిపల్ పిఎంఎంసీలో ఎలా ఉంటుందంటే లోరెంజ్ ఫోర్స్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తారు. అలాగే వచ్చేసి ఎంఐలు ఇన్స్ట్రుమెంట్ వచ్చి మ్యాగ్నటైజేషన్ ఐరన్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తారు. డైనమోమీటర్లు వచ్చేసి ఇంట్రాక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నమాట. ఫిక్స్డ్ ఫీల్డ్లు ఫిక్స్డ్ కాయిల్ ద్వారా వచ్చినది, అలాగే మూవింగ్ కాయిల్ ద్వారా వచ్చిన ఫీల్డ్ ఇంట్రాక్షన్స్తో డైనమోమీటర్లు వర్క్ అవుతుంది. అదొక ప్రిన్సిపల్. ఇండక్షన్ టైప్లో వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మెజర్స్. పిఎంఎంసీ వచ్చేసి డీసీకి మాత్రమే యూజ్ చేస్తాము. మూవింగ్ ఐరన్ వచ్చేసి ఏసీకి డీసీకి యూజ్ చేస్తాము. డైనమోమీటర్ వచ్చేసి ఏసీ డీసీకి యూజ్ చేస్తాము. ఇండక్షన్ టైప్ వచ్చేసి ఏసీకి మాత్రమే యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్కేల్స్ ఎలా ఉంటాయంటే పిఎంఎంసీలో యూనిఫామ్గా ఉంటుంది, ఎంఐలో వచ్చేసి నాన్ యూనిఫామ్గా ఉంటుంది, డైనమోమీటర్లో వచ్చేసి నియర్లీ యూనిఫామ్గా ఉంటుంది, ఇండక్షన్ టైప్లో వచ్చేసి యూనిఫామ్గానే ఉంటుంది అన్నమాట. వచ్చేసి టార్క్. పిఎంఎంసీలో వచ్చేసి టార్క్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు కరెంటు, ఎంఐలో వచ్చేసి టార్క్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంటు, డైనమోమీటర్ టైప్లో వచ్చేసి టీడీ డైరెక్ట్ ప్రపోర్షన్ టు I1 అండ్ I2 అనమాట. నెక్స్ట్ వచ్చి ఇండక్షన్ టైప్లో వచ్చేసి టార్క్ ఎలా ఉంటుందంటే ఫ్లక్స్ ఇంటు ది ఇంటరాక్షన్ అనమాట. నెక్స్ట్ డాంపింగ్. పిఎంఎంసీలో వచ్చేసి ఇడ్డీ కరెంట్ డాంపింగ్ యూజ్ చేస్తారు. ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్లో వచ్చేసి ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ యూజ్ చేస్తారు. డైనమోమీటర్ టైప్లో కూడా ఎయిర్ ఫ్రిక్షన్ ఇచ్చేస్తారు. అలాగే వచ్చేసి ఇండక్షన్ టైప్లో వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ టైప్ యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్యురసీ. యాక్యురసీ పరంగా చూసుకుంటే పిఎంఎంసీ వచ్చేసి హై యాక్యురసీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఐ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మోడరేట్గా ఉంటుంది. డైనమోమీటర్ టైప్ వచ్చేసి యాక్యురసీ హైగానే ఉంటుంది. ఇండక్షన్ టైప్ వచ్చేసి గుడ్గా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి కంపారిజన్ టేబుల్. రివిజన్ మళ్ళీ మనం ఒక్కసారి రివిజన్ చేసుకున్నాము. పిఎంఎంసీలో డిఫ్లెక్షన్ టార్క్ ఈక్వల్ టు ది ఎన్బిఐఏ అనమాట. ఎన్బిఏ వచ్చేసి కాన్స్టెంట్, ఐ ఈక్వల్ టు కరెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి స్కేల్ ఎలా ఉంటుందంటే థీటా డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఐ, అంటే యూనిఫామ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మూవింగ్ ఐరన్ వచ్చి డిఫ్లెక్షన్ టార్క్ ఎలా ఉంటుంది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. డైనమోమీటర్ టైప్లో డిఫ్లెక్షన్ టార్క్ వచ్చేసి డైరెక్ట్ ప్రపోర్షనల్ టు I1 అండ్ I2, అంటే ఫిక్స్డ్ కాయిల్ పోయే కరెంటు, మూవింగ్ కాయిల్ పోయే కరెంట్ అనమాట. ఎనర్జీ మీటర్లో వచ్చేసి ఈ ఈక్వల్ టు ఎనర్జీ ఈక్వల్ టు మీటర్ కాన్స్టెంట్ బై నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసి పిఎంఎంసీ వర్క్స్ ఓన్లీ డీసీకి మాత్రం వర్క్ అవుతుంది అనమాట. ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ ఏసీకి డీసీకి వర్క్ అవుతాయి. డైనమోమీటర్ టైప్ ఆల్సో ఏసీకి డీసీకి వర్క్ అవుతాయి. ఇండక్షన్ ఇన్స్ట్రుమెంట్స్ వర్క్స్ ఓన్లీ ఫర్ ఏసీ. పిఎంఎంసీ యూజెస్ ఇడ్డీ కరెంట్ డాంపింగ్. పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్స్లో ఇడ్డీ కరెంట్ డాంపింగ్ యూజ్ చేస్తాము. ఇన్స్ట్రుమెంట్లో వచ్చి ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ యూజ్ చేస్తాము. పిఎంఎంసీలో వచ్చేసి స్కేల్ వచ్చేసి యూనిఫామ్గా ఉంటుంది. నెక్స్ట్ 8.1 ఎంఐ ఇన్స్ట్రుమెంట్లో వచ్చేసి స్కేల్ వచ్చేసి నాన్ యూనిఫామ్గా ఉంటుంది. పిఎంఎంసీలో వచ్చేసి టార్గెట్ డైరెక్ట్ ప్రపోర్షనల్ కరెంటు, ఎంఐలో వచ్చేసి టార్గెట్ డైరెక్ట్ ప్రపోర్షనల్ స్క్వేర్ ఆఫ్ ది కరెంటు. డైనమోమీటర్ టార్క్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్స్. పిఎంసీ ఈజ్ మోస్ట్ యాక్యురేట్ అలాంగ్ ది ఇన్స్ట్రుమెంట్స్. అన్నిట్లో కంపేర్ చేస్తే అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మోస్ట్ యాక్యురేట్ ఏంటంటే పిఎంఎంసీ అన్నమాట. ఎంఐ వచ్చేసి రగ్గుడ్గా ఉంటుంది, ఇన్ఎక్స్పెన్సివ్. డైనమోమీటర్ వచ్చేసి ఒక స్టాండర్డ్ వాట్ మీటర్ లాగా యూజ్ చేయొచ్చు. అలాగే వచ్చేసి ఎనర్జీ మీటర్ను ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. వచ్చేసి క్రీపింగ్ ఎర్రర్ వచ్చేసి నో లోడ్లో అక్కర్ అవుతుంది. క్రీపింగ్ ఎర్రర్ను అవాయిడ్ చేయాలంటే డిస్క్ మీద చిన్న హోల్స్ ప్రొవైడ్ చేయాలి. అలాగే వచ్చేసి ఫ్యాంటమ్ లోడింగ్ ఏం చేస్తుందంటే పవర్ను సేవ్ చేస్తుంది టెస్టింగ్ అప్పుడు. అలాగే వచ్చేసి పిఎంఎంసీని ఏసీకి యూజ్ చేయమన్నమాట డైరెక్ట్గా. టెంపరేచర్ కంపన్సేషన్కు మనము మ్యాగ్నిన్ను యూజ్ చేస్తాము. అలాగే వచ్చేసి పిఎంఎంసీ రేంజ్ని మనం ఎక్స్టెండ్ చేయాలంటే అడిషనల్గా ఒక సెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలాగే వచ్చేసి పిఎంఎంసీని రేంజ్ ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా ఇంకొకటి ఏంటంటే మల్టీప్లేయర్ కూడా యూజ్ చేస్తాము. అంటే సెంట్ యూజ్ చేస్తాము, మల్టీప్లేయర్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఎలక్ట్రోడైనమోమీటర్లో ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి స్టే అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. 4th
ఇండక్షన్ ఇన్స్ట్రుమెంట్స్ లో అల్యూమినియం డిస్క్ అనేది యూజ్ చేస్తారు. అలాగే వచ్చేసి 25th వన్, ఈ ఇండక్షన్ మీటర్లో వచ్చేసి బ్రేకింగ్ టార్క్ వచ్చేసి డైరెక్ట్ ప్రపోర్షన్ టు స్పీడ్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1, ద ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్. ద ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే whenever a current carrying conductor is placed in a magnetic field, then force is developed. That is, force is equal to the F is equal to BIL. Here is B is the flux density, I is the current, L is the length of the conductor in meters. Okay, so here ఇచ్చిన వాటిల్లో C is the answer. Next, question number 2, the deflection torque of a PMMC instrument is proportional to the PMMC instrument లో deflection torque is equal to the NBAIA అనమాట. ఇక్కడ వచ్చేసి మనము NBA వచ్చేసి కాన్స్టెంట్, సో రిఫ్లెక్షన్ టార్క్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు కరెంట్ అనమాట. సో ఇచ్చిన వాటిలో ఏ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ద స్కేల్ ఆఫ్ ఏ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఈజ్. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ లో స్కేల్ ఎలా ఉంటుందంటే థీటా డైరెక్ట్ ప్రపోర్షన్ టు ఐ కాబట్టి యూనిఫామ్ గా ఉంటుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఏ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ కెనాట్ మెజర్ ఏసీ డైరెక్ట్లీ. ఎందుకంటే డైరెక్ట్ గా ఏసీ ఎందుకు మెజర్ చేయలేదంటే ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ కు ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఏసీ కరెంట్ వచ్చేసి పాజిటివ్ హాఫ్ సైకిల్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్లో నెగిటివ్ ఉంటుంది. యావరేజ్ వచ్చేసి రెండు వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. సో పిఎంఎంసీలో డెవలప్ అయ్యే టార్క్ కూడా వచ్చేసి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, యావరేజ్ టార్క్ వచ్చేసి 0 ఉంటుంది. కాబట్టి బి ఇస్ ది ఆన్సర్. 1, విచ్ డాంపింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ లో ఇడ్డీ కరెంట్ డాంపింగ్ ఈజ్ యూజ్ చేస్తాము. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఎందుకు అంటే ఒక సాఫ్ట్ ఐరన్కి వచ్చేసి ఓపెన్ చేస్తాము, దాంట్లో వచ్చేసి కరెంట్ ఫ్లో చేసినప్పుడు దాని చుట్టూ వచ్చేసి ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఈ పిఎంఎంసీలో వచ్చేసి పాయింట్ వచ్చి ఆసిలేట్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. సి ఇస్ ది ఆన్సర్. 6th వన్, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ ఆపరేట్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్. ఎంఐ ఇన్స్ట్రుమెంట్ ఏ ప్రిన్సిపల్ ఆపరేట్ చేస్తారంటే జనరల్గా వచ్చేసి ఎంఐ ఇన్స్ట్రుమెంట్లో వచ్చేసి 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఆ 2 మ్యాగ్నెట్స్ మధ్యలో వచ్చేసి ఈ పాయింటర్ మెకానిజం ఇన్సర్ట్ చేస్తారు. ఆ 2 మ్యాగ్నెట్స్ నార్త్ సౌత్ అయితే అట్రాక్షన్ టైప్ అని, అలాగే 2 నార్త్ అయితే రిపల్స్ టైప్ అని మనము ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. దాన్ని బేస్ చేసుకునే 2 రకాలుగా డివైడ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లలో సి ఇస్ ది ఆన్సర్. 7th వన్, ద డిఫ్లెక్టింగ్ టార్క్ ఆఫ్ ఏ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ లో డిఫ్లెక్షన్ టార్క్ వచ్చేసి స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ ఉంటుంది. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 8th వన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ క్యాన్ మెజర్ బోత్ ఏసీ అండ్ డిసి డైరెక్ట్లీ. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పిఎంఎంసి, సెకండ్ వన్ వచ్చేసి మూవింగ్ ఐరన్, సి వచ్చేసి ఇండక్షన్ టైప్, డి వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్. ఫస్ట్ వన్ వచ్చేసి డీసీ యూజ్ చేస్తారు, థర్డ్ వన్ వచ్చేసి ఏసీకి మాత్రమే యూజ్ చేస్తారు. అలాగే ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్ కూడా ఏసీకి యూజ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చిన వాటిలో మూవింగ్ ఐరన్ వచ్చేసి ఏసీకి డీసీకి డైరెక్ట్గా యూజ్ చేస్తారు. సో బి ఇస్ ది ఆన్సర్. 9th వన్, విచ్ డాంపింగ్ మెథడ్ యూజ్డ్ ఇన్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్లో 2 మ్యాగ్నెట్ మధ్యలో వచ్చేసి ఒక మూవింగ్ మెకానిజం ప్రొవైడ్ చేస్తాం. ఆ మూవింగ్ మెకానిజంకే ఎయిర్ ఫ్రిక్షన్ ఛాంబర్ అనేది ఉంటుందన్నమాట. అందుకు కాబట్టి ఆ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ వచ్చేసి ఆ పాయింటర్ వచ్చేసి ఆక్సిజన్ కాకుండా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 10th వన్, ఏ పిఎంఎంసి మూవ్మెంట్ హ్యాస్ ఏ ఫుల్ స్కేల్ కరెంట్ వచ్చేసి 1 milliamps ఇచ్చారు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చి 100 ohms ఇచ్చారు. ఇట్ ఈజ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఏ 1 amps అమ్మీటర్. 1 amp అమ్మీటర్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ద రిక్వైర్డ్ సెంట్ రెసిస్టెన్స్. అక్కడ మనము థియరీలో నేర్చుకున్నాం. పిఎంఎంసి మీటర్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఒక సెంట్ రెసిస్టర్ అని యాడ్ చేస్తాము అని. సో ఇక్కడ వచ్చేసి
వన్ మిల్లీ యాంప్ ఉండే పిఎంఎంసి మీటర్ను 1 యాంప్గా ఎక్స్టెండ్ చేయాలంటే సెంట్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలి. ఆ సెంట్ రెసిస్టెన్స్ ఎంత వాల్యూ ఉంటుందని అడుగుతున్నారు. సెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే ఐఎం ఇంటూ ఆర్ఎం డివైడెడ్ బై 1 - ఐఎం అనేది ఫార్ములా ఉంది. ఇలా మనకి ఇచ్చిన వాటిల్లో ఐఎం వచ్చేసి 1 మిల్లీ ఆమ్స్ కాబట్టి దాన్ని ఆమ్స్లో కన్వర్ట్ చేస్తే 0.001. అలాగే వచ్చి రెసిస్టెన్స్ ఇచ్చారు, ఇంటర్ రెసిస్టెన్స్ ఆర్ఎం ఇస్ 100 ఓమ్స్. అలాగే వచ్చేసి మనం ఏదాన్ని కన్వర్ట్ చేయాలంటే 1 యాంప్ అమ్మీటర్ కన్వర్ట్ చేయమన్నారు. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 యాంప్స్. సో ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి 0.1 ఓమ్స్ ఇస్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. 1. The controlling torque in a PMMC instrument is provided by PMMC instrument లో కంట్రోలింగ్ టార్క్ అనేది ఏ మెథడ్లో యూజ్ చేస్తారు అంటే గ్రావిటీ కంట్రోల్ కాదు, పర్మనెంట్ మ్యాగ్నెట్ కాదు, ఎయిర్ వెయిన్ కాదు. ఇచ్చిన వాటిల్లో స్పెరల్ స్ప్రింగ్స్ అన్నమాట. ఈ బి ఇస్ ది ఆన్సర్. స్ప్రింగ్ వచ్చేసి ఏదంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఫాస్ఫర్ బ్రాంజ్ అనే మెటీరియల్తో యూజ్ చేస్తారన్నమాట. 12th one, the main function of the aluminum farmer in a PMMC instrument. PMMC instrument లో అల్యూమినియం ఫార్మర్ మెయిన్ ఫంక్షన్ ఏంది అనమాట. మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అల్యూమినియం ఫార్మర్కి వచ్చేసి మనము పౌండ్ చేయడం వల్ల దాంట్లో వచ్చేసి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అయినప్పుడు మనకి ఎడ్డీ కరెంట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. 13th one, which of the following errors in least significant in PMMC instrument? జనరల్గా వచ్చేసి PMMC ఇన్స్ట్రుమెంట్స్లో టెంపరేచర్ ఎర్రర్ ఉంటుంది. ఈ ఏం చేస్తుందంటే టెంపరేచర్ వచ్చేసి కాల్ రెసిస్టెన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ వచ్చేసి అప్పుడప్పుడు వీక్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి కంట్రోల్ స్ప్రింగ్స్ వచ్చేసి ఏజింగ్ వల్ల సమ్ ఎర్రర్ చూపిస్తుంది. అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక మూవింగ్ పార్ట్ అనేది ఏది ఉండదు కాబట్టి వీటిల్లో వచ్చేసి అసలు లీస్ట్ సిగ్నిఫికెంట్ లేకుంటే ఆబ్సెన్స్ ఆఫ్ హిస్టెరిసిస్ ఎర్రర్. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 14th one, the manganese resistance is used in PMMC instrument. ఫర్ PMMC ఇన్స్ట్రుమెంట్ లో మ్యాంగనీన్ ఎందుకు యూజ్ చేస్తారంటే మ్యాంగనీన్ అనేది వెరీ లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నమాట. సో ఇట్ మినిమైజెస్ ది టెంపరేచర్ చేంజెస్ అన్నమాట. సో here ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 15th one, ఏ PMMC మూవ్మెంట్ హ్యాస్ ఏ ఫుల్ స్కేల్ కరెంట్ వచ్చేసి 2 మిల్లీ ఆంప్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి 50 ఓమ్స్. ఇట్ ఈజ్ internal resistance is equal to 50 ohms. It is converted into a 20 voltmeter. The required multiplier resistance. Multiplier resistance యొక్క ఫార్ములా ఏంటంటే R is equal to V by IM minus RM. ఇది ఫార్ములా అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు IM ఇచ్చాడు, 2 మిల్లీ ఆంప్స్ ఇచ్చాడు. జనరల్గా మనం దాన్ని వచ్చేసి ఆంప్స్లే కన్వర్ట్ చేయాలి. మన ఎగ్జామ్లో అందరూ మిస్టేక్ చేసేది ఏంటంటే ఆంప్స్లే కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్గా సబ్మిట్ చేస్తారన్నమాట. తర్వాత వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్ఎం ఈక్వల్ టు 50 ఓమ్స్ ఇచ్చారు, వి ఈక్వల్ టు 20 వోల్ట్స్ ఇచ్చారు. ఇక్కడ మనం వచ్చేసి మల్టిప్లై రెసిస్టెన్స్ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ఈక్వల్ టు వి బై ఐఎం మైనస్ ఆర్ఎం అనమాట. ఇచ్చిన వాల్యూస్ మనము డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే 950 ఓమ్స్ ఆర్ 9.95 కిలో ఓమ్స్. ఇచ్చిన వాటిల్లో ఏ ఈజ్ ది ఆన్సర్. 16th one, the operating principle of an electrodynamommeter instrument is. ఎలక్ట్రోడైనమోమీటర్ ప్రిన్సిపల్ ఏమిటంటే ఒక ఫిక్స్డ్ కాయిల్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మూవింగ్ కాయిల్ ఉంటుంది. ఆ రెండిటి కాయిల్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు రెండు టార్క్స్ డెవలప్ అవుతాయి. ఆ రెండు టార్క్ వచ్చేసి ఇంటరాక్షన్ వల్ల వచ్చేసి ఈ డైనమోమీటర్లో వచ్చేసి పాయింట్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట. ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఇక్కడ వర్క్ అవుతుంది. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 17th one, an electrodynamometer instrument is కామన్లీ యూజ్డ్ యాజ్. కామన్గా ఏ దానికి యూజ్ చేస్తామంటే వాట్ మీటర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇట్ మెజర్స్ ఏసీ ఆర్ డిసి బోత్ అనమాట. సో హియర్ బి ఇస్ ది ఆన్సర్. 18th one, ద డిఫ్లెక్టింగ్ టార్క్
in an electrodynamometer wattmeter is proportional to the ఇచ్చిన వాటిల్లో ఆల్రెడీ ఇప్పుడే ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఫిక్స్డ్ కాయిల్, మూవింగ్ కాయిల్ ఉంటుంది కాబట్టి దాంట్లో డిఫ్లెక్షన్ టార్క్ వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ ఫ్లో ఇన్ మూవింగ్ కాయిల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఫిక్స్డ్ కాయిల్ అన్నమాట. దట్ ఈస్ TD directly proportional to the product of I1 into I2. So C is the answer. 19th one. Which instrument is known as a transfer instrument? ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రుమెంట్ అని ఏదని అంటారు అంటే ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రోడైనమోమీటర్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఎందుకంటే ఏ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రుమెంట్ను మనము DC యూజ్ చేసి క్యాలిబ్రేట్ చేస్తాము. క్యాలిబ్రేట్ చేసిన తర్వాత క్యాలిబ్రేషన్తో ఏసీని కూడా మెజర్ చేస్తారన్నమాట. C is the answer. Next 20 question. A PMMC instrument has a full scale current of 50 microamps. Find its sensitivity. Sensitivity కి మన ఫార్ములా ఏంటంటే S is equal to 1/IM అనమాట. జనరల్గా మనకు IM ఎంత ఇచ్చారంటే 50 మైక్రోయాంప్స్ ఇచ్చారు. దాన్ని కూడా మనము యాంప్స్లే కన్వర్ట్ చేయాలి. అంటే 50 × 10⁻⁻6 యాంప్స్ అనమాట. సెన్సిటివిటీ is equal to 1/IM. That is equal to 1/50 × 10⁻⁻6 చేస్తే 20 kilo ohms. Here C is the answer. 21st. Which type of damping is used in a MI instrument? MI instrument లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. హియర్ B is the answer. Next 22nd. The scale of a moving iron instrument is non-uniform, crowded near to zero. ఇచ్చిన వాటిలో C is the answer. ఎందుకంటే డిఫ్లెక్షన్ టార్క్ is directly proportional to the square of the current and scale వచ్చేసి theta directly proportional to square of the current. So C is the answer. 23rd. An instrument indicate the dash value of an AC quantity. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ AC క్వాంటిటీలో ఏ వాల్యూ బేస్ చేసుకొని మెజర్ చేస్తాయంటే RMS వాల్యూ. సో ఎందుకంటే టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. ఇక్కడ వచ్చేసి స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ కాబట్టి ఇట్ ఈస్ ఇండికేట్స్ ది RMS వాల్యూ అన్నమాట. ఓకే, హియర్ C is the answer. Next 24. Which error is commonly associated with the moving iron instruments? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన ఎర్రర్స్ ఏమిటంటే నీడిల్ అనేది కాయ వచ్చేసి మూవ్ అవుతుంటుంది కాబట్టి ఇక్కడ హిస్టెరిసిస్ ఎర్రర్ వస్తుంది. అలాగే వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ ఫ్లో కావడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి స్టే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎర్రర్ వస్తుంది. సో 3 ఉన్నాయి కాబట్టి D, ఆల్ ఆఫ్ ది అబోవ్. D is the answer. 25. A moving iron ammeter has a full scale reading is 10 amps అన్నమాట. If the current is 5 amps, the deflection is assuming a 100 division scale అన్నమాట. is approximately equal to the ఎంత అని అడిగారు. జనరల్గా వచ్చేసి మనము ఈ MI ఇన్స్ట్రుమెంట్లో వచ్చేసి డిఫ్లెక్షన్ టీటా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I² అన్నమాట. ఫుల్ స్కేల్ రీడింగ్ ఇచ్చారు. అలాగే వచ్చేసి కరెంట్ ఫ్లోయింగ్ వచ్చేసి 5 amps ఇచ్చారు అన్నమాట. 5 amps డివైడెడ్ బై ఫుల్ స్కేల్ రీడింగ్ స్క్వేర్ చేస్తే ఆ స్క్వేర్ వచ్చేసి ఈక్వల్ టు టీటా. యాంగిల్ ఎంత డివైడ్ చేస్తారంటే 100 కాబట్టి θ/100. ఈ రెండు ఈక్వల్ చేసి టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 25 ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిల్లో A ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 26. విచ్ ఇన్స్ట్రుమెంట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్? వచ్చింది పదంలోనే మనకు ఇండక్షన్ వచ్చింది కాబట్టి ఇచ్చిన వాటిల్లో C ఈజ్ ది ఆన్సర్ అన్నమాట. ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ క్యాన్ మెజర్ ఓన్లీ AC. Here A is the answer. Next 28. The rotating element in an induction energy meter is made up of. వచ్చేసి ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్లో వచ్చేసి డిస్క్ వచ్చేసి అల్యూమినియంతో మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఎందుకంటే అల్యూమినియం వచ్చేసి గుడ్ కండక్టర్ అండ్ ఆల్సో నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఆ మ్యాగ్నెట్లో డెవలప్ అయిన ఎడ్డీ కరెంట్స్ను ఎఫెక్టివ్గా ఇండ్యూస్ చేసుకుంటుంది అన్నమాట. So here B is the answer. Next 29. The breaking torque in an induction energy meter is produced by. ఇండక్షన్ ఎనర్జీ మీటర్లో బ్రేకింగ్ టార్క్ వచ్చేసి ఏదైనా ప్రొడ్యూస్ అంటే ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. హియర్ B is the answer. 30th one. An energy meter has a meter constant is equal to 1200 revolutions per kilowatt అన్నమాట. వచ్చేసి మీటర్
కాన్స్టెంట్ ఇచ్చారు. ఇఫ్ ద డిస్క్ మూవ్స్ 300 రెవల్యూషన్స్ ద ఎనర్జీ కన్సూమ్డ్ ఈజ్, ద ఎనర్జీ ఫార్మ్ ఏంటంటే మీటర్ కాన్స్టెంట్ బై రెవల్యూషన్స్ అన్నమాట. ఇక్కడ 200 రెవల్యూషన్స్ ఫర్ కిలోవాట్ అవర్ ఇచ్చారు. మనకు వచ్చేసి డివైడెడ్ బై 300 రెవల్యూషన్ ఇస్తే 0.25 kWh ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో సి ఈజ్ ది ఆన్సర్. ఫస్ట్, ద స్లో రొటేషన్ ఆఫ్ అల్యూమినియం డిస్క్ ఆఫ్ అన్ ఇండక్షన్ ఎనర్జీ మీటర్ అండర్ నో లోడ్ కండిషన్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ క్రీపింగ్ ఎర్రర్. హియర్ బి ఈజ్ ది ఆన్సర్. నో లోడ్ కండిషన్ లో ఎనర్జీ మీటర్ డిస్క్ వచ్చేసి రొటేట్ అవుతుంది, దాన్ని క్రీపింగ్ ఎర్రర్ అంటారు. దాన్ని అవాయిడ్ చేయడానికి వాటి మీద వచ్చేసి ఆ డిస్క్ మీద 2 హోల్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 32, ద పర్పస్ ఆఫ్ ఎ డ్రిల్లింగ్ హోల్స్ ఇన్ ద అల్యూమినియం డిస్క్ ఆఫ్ an induction energy meter is to preventing creeping. C is the answer. 33, phantom loading is used. Phantom loading ఎందుకు యూజ్ చేస్తారంటే టెస్ట్ హై కెపాసిటీ ఎనర్జీ మీటర్స్ విత్ లో పవర్ కన్జంప్షన్ అంట. హియర్ బి is the answer. Next 34, the primary purpose of a phantom loading is, phantom loading మెయిన్ పర్పస్ ఏంటంటే పవర్ కన్జంప్షన్ వచ్చేసి తగ్గుతుంది ఎందుకు టెస్టింగ్ చేసేటప్పుడు. సో హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 35, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ స్టాండర్డ్ వాట్ మీటర్. స్టాండర్డ్ వాట్ మీటర్ వచ్చేసి ఇచ్చిన వాటిల్లో ఎలక్ట్రోడైనమోమీటర్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తారన్నమాట. సి ఇస్ ది ఆన్సర్. 36, an induction energy meter has a meter constant is 600 revolutions per kilowatt hour. If the disk completes 150 revolutions, the recorded energy, మనకు రికార్డెడ్ ఎనర్జీ కావాలంటే మీటర్ కాన్స్టెంట్ డివైడ్ బై రెవల్యూషన్స్ ఫార్ములా చేస్తే 0.25 కిలోవాట్ అవర్. సో హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 37, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ ది హైయెస్ట్ సెన్సిటివిటీ. ఇచ్చిన వాటిల్లో హైయెస్ట్ సెన్సిటివిటీ ఏంటంటే పిఎంఎంసి అనమాట. ఎందుకంటే హై టార్క్ టు వెయిట్ రేషియో వచ్చేసి హైగా ఉంటుంది, అలాగే వచ్చేసి ఫుల్ స్కేల్ కరెంట్ వచ్చేసి లోగా ఉంటుంది, సెన్సిటివిటీ హైగా ఉంటుంది, పవర్ కన్జంప్షన్ మెయిన్గా వచ్చేసి తక్కువగా ఉంటుంది కాబట్టి హై సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. సో ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్ ఈజ్, ఎంఐ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఇండక్టెన్స్ ఉంటుంది. ఇండక్టెన్స్ వచ్చేసి ఎక్స్ఎల్ ఈజ్వల్ 2πfl కాబట్టి ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినా కూడా ఇండక్టెన్స్ చేంజ్ అవుతుంది. సో ఇండక్టెన్స్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చేసి ఆ ఇండికేటర్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవుతుంది. సో ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 39, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఈజ్ కరెక్ట్. ఇచ్చిన వాటిలో ఏ కాంబినేషన్ కరెక్ట్ అంటే ఫస్ట్ ఏ వచ్చేసి పిఎంఎంసి ఏసీకి యూజ్ చేస్తారు అని ఇచ్చారు కానీ డీసీకి యూజ్ చేస్తారు. ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ డీసీ ఓన్లీ అని ఇచ్చారు కానీ ఏసీకి యూజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి డి వచ్చేసి ఇండక్షన్ టైప్ ఏసీ అని డీసీ ఇచ్చారు, ఇండక్షన్ టైప్ ఓన్లీ యూజ్ ఫర్ ఏసీ అనమాట. నెక్స్ట్ సి వచ్చేసి ఎలక్ట్రో డైనమోమీటర్ వచ్చేసి ఏసీకి డీసీకి యూజ్ చేస్తారు. ఇది సి ఇస్ ది ఆన్సర్. 40, మ్యాచ్ ద ఇన్స్ట్రుమెంట్స్ విత్ దేర్ కామన్ అప్లికేషన్ అనమాట. అప్లికేషన్ ఏదానికి మనం వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ అప్లికేషన్ ఏదాన్ని మ్యాచ్ అవుతుంది మ్యాచ్ చేయాలన్నమాట. పిఎంఎంసి ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు, అది వచ్చేసి మన డీసీకి యూజ్ చేస్తారు కాబట్టి 1 = Q అనమాట. నెక్స్ట్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి ఓన్లీ ఏసీకి యూజ్ చేస్తారు. ఇయర్ 2 = S అనమాట. ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్ ఇది వచ్చేసి ఏసీకి డీసీకి యూజ్ చేస్తారు. సో 3 = R అనమాట. ఇండక్షన్ టైప్ వచ్చేసి ఓన్లీ వచ్చేసి ఎనర్జీ మెజర్మెంట్ యూజ్ చేస్తారు. 4 = P అనమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 41, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ బై హిస్టెరిసిస్ ఎర్రర్. ఇచ్చిన వాటిల్లో హిస్టెరిసిస్ ఎర్రర్ వల్ల లీస్ట్గా ఎఫెక్ట్ అయ్యే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే పిఎంఎంసి. పిఎంఎంసిలో వచ్చేసి మూవింగ్ పార్ట్స్ ఉంటుంది అనమాట. సో ఇయర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 42, ద ఎంఐ ఇన్స్ట్రుమెంట్ రెస్పాన్స్ టు ది. ఎంఐ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి T డైరెక్ట్ ప్రపోర్షనల్ టు I². ఇక్కడ వచ్చేసి I వచ్చేసి RMS వాల్యూ. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 43, విచ్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ ది హైయెస్ట్ టార్క్ టు వెయిట్ రేషియో. టార్క్ టు వెయిట్ రేషియో ఏదానికి ఎక్కువ ఉంటుందంటే ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే యాక్యురేట్ మెజర్ చేస్తుందో అలాగే వచ్చేసి హై సెన్సిటివిటీ ఉంటుందో దానికి ఉంటుంది అనమాట. ఇచ్చిన వాటిలో పిఎంఎంసి. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 44, ఏ పిఎంఎంసి మూమెంట్ హ్యాస్ ఫుల్ స్కేల్ కరెంట్ వచ్చేసి మూమెంట్ వచ్చేసి 1 milliamps అనమాట. ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చి 100 ohms. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఏ 10 volts వోల్ట్ మీటర్ అనమాట. 10 volts వోల్ట్ మీటర్ కన్వర్ట్ చేయాలంటే ద రిక్వైర్డ్ మల్టిప్లైర్ రెసిస్టెన్స్ వచ్చేసి ఎంత అని అడిగారు.
మల్టిప్లై రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా అంటే ఆర్ ఈజ్వల్ టు వి బై ఐఎం మైనస్ ఆర్ఎం ఫార్ములా అన్నమాట. ఇచ్చిన వాటిల్లో ఐఎం ఈజ్వల్ టు 1 మిల్లీ ఆంప్స్ ఇచ్చారు, దాన్ని ఆంప్స్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఆర్ఎం ఈజ్వల్ టు 100 ఓమ్స్ ఇచ్చారు, మనకు వచ్చేసి వోల్టేజ్ వచ్చేసి 10 వోల్ట్స్ ఇచ్చారు. మనం ఇచ్చిన ఈక్వేషన్ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేసి 9.9 కిలో ఓమ్స్ ఈజ్ ది ఆన్సర్. 45 విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రుమెంట్. ఇచ్చిన వాటిలో మళ్ళీ ఈ బిట్ రిపీట్ అయింది. ఇచ్చిన వాటిల్లో ఎలక్ట్రోడైనమోమీటర్ సి ఈజ్ ది ఆన్సర్. 46 ద అల్యూమినియం డిస్క్ ఇన్ అన్ ఇండక్షన్ ఎనర్జీ మీటర్ ఈజ్ మేడ్ ఆఫ్ అల్యూమినియం. బికాస్ అల్యూమినియంకి ఎందుకు ఇచ్చేస్తారంటే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, అలాగే వచ్చేసి గుడ్ కండక్టర్ అన్నమాట. సో హియర్ ఇచ్చిన వాటిల్లో బి ఈజ్ ది ఆన్సర్. 47 అండ్ ఇండక్షన్ ఎనర్జీ మీటర్ హ్యాస్ ఏ మీటర్ కాన్స్టెంట్ ఆఫ్ 1500 revolutions per kilowatt hour. During testing, the disk makes 750 revolutions. Energy consumed formula ఏంటంటే మీటర్ కాన్స్టెంట్ డివైడ్ బై రెవల్యూషన్స్ అన్నమాట. సో హియర్ ది 1500 డివైడెడ్ బై 750 వస్తే 0.5 కిలోవాట్ అవర్ ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిల్లో బి ఈజ్ ది ఆన్సర్. 48 విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ జనరలీ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆఫ్ పవర్ ఇన్ బోత్ అండ్ ఏసీ సర్క్యూట్స్. ఏసీ అండ్ డిసి సర్క్యూట్లో వచ్చేసి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే పవర్ మెజర్ చేయడానికి ఎలక్ట్రోడైనమోమీటర్. హియర్ సి ఈజ్ ది ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.